హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బగబగమండే ఎండల్లో బాడీని కూల్ చేసే రెసిపీని ఈరోజు మనం తెలుసుకుందాం. దానికోసం ముందుగా మనం రైస్ తీసుకొని దానిలో గ్లాసుకి 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఇది వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టుగా ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ అన్నీ ఇంకిపోయి ఇలా కొంత ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే రైస్ కొంచెం మెత్తగా ఉంటేనే మనకి దీనికి చాలా బాగుంటుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆఫ్ చేసి. 10 నిమిషాల తర్వాత మీకు రైస్ అంతా వాటర్ ఇలా అబ్జర్వ్ చేసేసుకొని ఈ విధంగా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. వీలైతే గంటితో కొంచెం మెదుపుకోండి రైస్ని. ఇది మెత్తగా ఉంటే ఇంకా బాగా ఇష్టపడతారనమాట తినేవాళ్ళు. తినేటప్పుడు కూడా ఒక ముద్ద తినే ప్లేస్లో 2 ముద్దల వరకు తినే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి కప్పున్నర పెరుగు యాడ్ చేసుకుంటున్నాం. అలాగే అదే కప్లో ఒక అరకప్పు మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇంకా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవట్లేదు. యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. వీలైతే స్పూన్స్ తీసేసి ఇలాంటి ఎగ్ బీట్ దాంతో మొత్తం కలుపుకోండి. ఈ పెరుగు మనం అన్నం బాగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ సరిపోతే యాడ్ చేసుకోండి. నాకైతే నేను వేసిన సాల్ట్ అనేది సరిపోయింది. మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద తాలింపు దినుసులకి ఒక బౌల్ పెట్టుకొని దానిలో తాలింపు దినుసులు, మిరియాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 ఎండుమిరపకాయలు, మీకు ఇష్టమైతే కనుక పల్లీలు యాడ్ చేసుకోండి. ఇవి మిరియాలు కూడా బాగా ఫ్రై అయిపోయేటట్టుగా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే మీకు మిరియాలు ఒకవేళ మనం తినేటప్పుడు వచ్చినా సరే నోట్లోకి అది బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి అంత పవర్ అనేది అనిపించదు మనకి. ఇలా చేసుకొని మనం కలుపుకున్న పెరుగన్నంలో యాడ్ చేసుకుందాం. ఇది బాడీని చాలా వేడిగా ఉండే బాడీని కూడా చాలా తొందరగా చల్లబరుస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలా అయితేనే మీకు మనం వేసుకున్న తాలింపు రైస్ మొత్తానికి పట్టి అది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం ఉల్లిపాయలు చిన్నగా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఇందులోనే చిన్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఊరమిరపకాయలు వేసుకొని కొత్త ఆవకాయ పచ్చడి ఈ సమ్మర్లో కలుపుకొని తింటే ఈ పెరుగన్నం చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.